బయటికి రాకపోతే ఒక్క పూట రాకపోతే వామ్మో పొద్దున్నుంచి మా వాడికి పేస రావట్లేదు, నాకు మా ఆయనకి పేస రావట్లేదు, మా అమ్మకి మా నాన్నకి కానీ కమ్మం ఉరుకు పరుగు. అర్థమవుతుందా? సృష్టి ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆయన ఇచ్చిన గాలి ముక్కులోకి పోయి అనుక్షణం వెంటనే బయటకు వచ్చేయాలి. అది లోపలికి పోయి బయటికి రానంటే ఇబ్బంది. అర్థమవుతుందా? ఇంక లేనట్టేగా. ఒక 10 నిమిషాలు ముక్కులో గాలి లోపలికి పోయింది, బయటికి రాలే, అయిపోయింది. ఇంకా చుట్టాలందరూ కబుర్ చేయండి రా అంటారు. అర్థమవుతుందా? ఆయన ఇచ్చిన నీళ్లు ఒక పూటలో బయటికి రాకపోతే అర్థమవుతుందా? ఉరుకో పరుగు హాస్పిటల్కి పరుగులు పెట్టాలి. ఆయన ఇచ్చిన ఆహారం తిని ఒక రోజులో ఒకసారి 2 సార్లు ఆహారం ఏదో విధంగా శక్తి వరకు నీకు నీ శరీరానికి ఉంచుకొని వేస్టేజ్ నీకు బయటికి రాకపోతే నిన్ను హాస్పిటల్కి ఎత్తకపోవాల్సిందే. నువ్వు మహర్షివైనా, నువ్వు యోగ పురుషుడివైనా, నువ్వు ఎంత పెద్ద రాజువైనా, బంటువైనా, ఎవరివైనా సరే దైవ సృష్టి ఇంత అద్భుతంగా ప్రతి మానవుడికి వశం చేయబడి ఉంది. అందుకే దైవం దృష్టిలో అందరూ సమానం.